ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం, టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. ఐ థింక్ ద ప్యూరెస్ట్ వర్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లవ్. ప్రేమ కన్నా గొప్ప అమృతమైన మాట, అమూల్యమైన మాట ఇంకొకటి లేదండి ఈ ప్రపంచంలో. కాబట్టి మనం చూసుకుంటే ప్రేమ అనగానే మనకెవరు గుర్తొస్తారు? మనం ప్రేమించిన వ్యక్తులు, మనం ఎవరి చేతైతే ప్రేమించబడుతున్నామో వాళ్ళు గుర్తొస్తుంటారు మనకి. కానీ మనం చూసుకుంటే గాడ్ ఈజ్ లవ్. దేవునికి మించిన ప్రేమ ఈ ప్రపంచంలోనే లేదండి. కాబట్టి మనం చూసుకుంటే దేవుని ప్రేమ ఎంత అత్యధికమైంది అంటే ఆయనది అగాపే లవ్. దెర్ ఇస్ నో కండిషన్స్, దెర్ ఇస్ నో వేవరింగ్. హీ ఈజ్ లైక్ అన్వేవరింగ్ లవ్ హీ హ్యాస్ ఫర్ హిస్ చిల్డ్రన్. కాబట్టి దేవుని ప్రేమ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన బిడ్డల్ని వదలదు. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి విడవని ప్రేమ మన దేవుని ప్రేమ. కాబట్టి మనం చూసుకుంటే దేవుడు ఎట్లాంటి దేవుడు మన దేవుడు అంటే, డిస్పైట్ ఆఫ్ ద పీపుల్ ఇన్పర్ఫెక్షన్స్ కానీ వాళ్ళకున్న ఎటువంటి లేమిలు వాళ్ళ జీవితంలో ఉన్న దేవుడు వాళ్ళని చాలా ప్రెషియస్గా ఆనర్గా చూసుకున్నారంట అని వాక్యం చెప్తుంది. మనం చూసుకుంటే ఐజియా చాప్టర్ 43 వర్స్ 4లో మనం చూసుకుంటే, సిన్స్ యు ఆర్ ప్రెషియస్ అండ్ ఆనర్ ఇన్ మై సైట్ అండ్ బికాస్ ఐ లవ్ యూ ఐ విల్ గివ్ పీపుల్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ యూ అని అక్కడ రాయబడి ఉంది మనం చూసుకుంటే. అండ్ నేషన్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ యువర్ లైఫ్. అంటే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ వాక్యంలో, సిన్స్ యు ఆర్ ప్రెషియస్ అండ్ ఆనర్డ్, దేవుని సైట్లో మనం చాలా అమూల్యమైన వ్యక్తులుగా ఉన్నాం, ప్రశస్తమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని చూస్తున్నారండి. అండ్ బికాజ్ ఐ లవ్ యూ ఐ విల్ గివ్ పీపుల్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు బదులుగా జనాల్ని ఇస్తాను, నీకు బదులుగా నేషన్స్ని ఇస్తాను, అంటే దేశాలను ఇస్తాను అని చెప్తున్నారు దేవుడు. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకుంటే, సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఒక పని ఉంది, మీరు ఒక పర్పస్లో బిజీ ఉన్నారు, కానీ మీరు చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా ఉంది అనుకోండి, దేవుడు వాటి కోసం మీకు జనాలను పంపిస్తారండి. తద్వారా మీరు ఆయన పర్పస్లో ముందుకు వెళ్ళొచ్చు, ఆయన పనిని ముందుగా చేయొచ్చు. మీరు చేసే పనిలో దేవుడు మీకు తోడుగా ఉంటారు, మిమ్మల్ని డిఫెండ్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు కాచి కాపాడుతూ ఉంటారు. కాబట్టి దేవునికి ప్రేమకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏది లేదండి. మనం అనుకునే ఈ యొక్క యూత్ ప్రేమ చల్లారిపోయే ప్రేమలు కాదండి దేవుని ప్రేమ. దేవుడి ప్రేమ మనిషి కోసం ప్రాణాలను పెట్టి ఆ సిలువలో 2 చేతులు చాపి మన కోసం చనిపోయారండి. అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు మనకి ఇవ్వలేరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రేమను మనం ఎవరి నుంచి కూడా పొందుకోలేము. అట్లాని లోకంలో నిజమైన ప్రేమ లేదా అంటే ఉంది. కానీ ఎవరైతే నిజమైన రక్షకుడిగా దేవుని ఎరిగిన ప్రతి ప్రజలకి మీరు చూసుకుంటే ఆయన ప్రేమని దేవుడు ఇచ్చారు. కాబట్టే వాళ్ళు ఈ లోకంలో ఒక భార్యాభర్తగా, ఒక తండ్రి కూతురుగా మనం ఆ ప్రేమని మనం చూపించగలుగుతున్నాం. కానీ దేవుని ప్రేమ అన్నది అన్నిటికన్నా ప్రశస్తమైనది మన జీవితంలో. కాబట్టి దేవుడు మనల్ని చాలా ప్రెషియస్గా, ఆనర్డ్గా చూస్తున్నారు ఆయన సైట్లో. ఎక్కడ మనం దిగజారిపోవద్దు, ఎక్కడ పడిపోకూడదు, ఎక్కడ తొట్టిల్లకూడదు. ఆ ఒక్క ప్రేమని పొందుకునేలాగా మనం ఈ లోకంలో నిలబడాలండి. అండ్ నెవర్ బీ డిసప్పాయింటెడ్. ఎక్కడ బాధపడకండి, నన్ను వీళ్ళు వదిలేశారు, వాళ్ళు వదిలేశారు. మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. బాహ్య సంబంధమైన అందం దేవుడు చూడలేదండి. మన యొక్క ఇన్నర్ హార్ట్‌నే దేవుడు కోరుకున్నారు కాబట్టే, మనలో అందాన్నే దేవుడు కోరుకున్నారు కాబట్టే, దయచేసి బీ ప్యూర్ ఎట్ హార్ట్. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, ధ్యానించండి, మెడిటేట్ చేయండి. మీరు ఎవరి చేత ప్రేమించబడకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి గొప్ప ప్రేమ మన దేవుడు మనకి ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వకండి. ఈ యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేయండి. దేవుని యొక్క ప్రేమను ఎరగండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించింది నమ్ముతూ షాలోమ్.